గుడ్ మార్నింగ్. ఎప్పుడు వచ్చావు హారిక? ఇప్పుడే. థ్యాంక్ యూ అంకుల్. తీసుకో. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అక్క, జీకేటి బాసర్ వైస్ ఛాన్సలర్ ఎవరక్క? ప్రొఫెసర్ రాజ్ కుమార్. తెలంగాణ ఎడ్యుకేటివ్ భాష వైస్ ఛాన్సలర్ రాజ్ కుమార్ కామ్మా. సత్యనారాయణ, ప్రొఫెసర్ సత్యనారాయణ. హలో, ఏంటి పెద్ద తెలుసున్నట్టు మాట్లాడుతున్నారు? ఆయన మా సార్ తెలుసా? లాస్ట్ ఇయరే కలిశాను. ఎందుకు నవ్వుతున్నారు అంకుల్? బెట్టా, ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. హలో సెక్యూరిటీ గార్డ్, ఐఎమ్ హారిక. కెన్ ఐ స్పీక్ టు రాజ్ కుమార్ గారు? ఆయన లాస్ట్ ఇయరే వెళ్ళిపోయారు. ఆయన స్థానంలో ప్రొఫెసర్ సత్యనారాయణ గారు ఛార్జ్ తీసుకున్నారు. ఏమన్నారు? రాజ్ కుమార్ లాస్ట్ ఇయర్ వెళ్ళిపోయారు, ఆయన స్థానంలో ప్రొఫెసర్ సత్యనారాయణ గారు ఛార్జ్ తీసుకున్నారని చెప్పారా? ఇందులో పెద్ద గొప్పేముంది? నేను లాస్ట్ ఇయర్ క్యాంపస్కి వెళ్ళినట్టు మీరు ఈ ఇయర్ వెళ్ళుంటారు. ఓకే, నిజంగా మీకు అంత నాలెడ్జ్ ఉంటే అసిస్టెంట్ రిజిస్టర్ ఎవరో చెప్పండి. రెహమాన్ సార్. సిఎస్ఓ ఎవరు? వజీరుద్దీన్ సార్. డీన్ ఎవరు? సుధాకర్ సార్. సరే, ఇవన్నీ కాదు కానీ క్యాంపస్లో ఎన్ని మెస్లు ఉన్నాయి? క్యాంపస్లో ఉన్న మెస్ల సంఖ్య 3. మన క్యాంపస్లో ఉన్న స్టూడెంట్స్ మొత్తం 5,826. అందులో మగవాళ్ళు 2,993, ఆడవాళ్ళు 2,833. వాళ్ళలో టాపర్స్ 4,715. ఎగ్జామ్స్లో ర్యాంక్స్ వచ్చే వాళ్ళు 1,112. అందులో రోజు క్లాస్కి వెళ్ళే వాళ్ళు 5,512. క్లాస్కి వెళ్ళకుండా డామ్లో పడుకునే వాళ్ళు 314. మనకున్న అకాడమిక్ బ్లాకులు 0,0,0,03. అందులో తరగతి గదులు 114. సెక్యూరిటీ గార్డు 230. మన రాష్ట్రంలో ఉన్న ఆర్జుకటి క్యాంపస్సే ఒకటి, దాన్ని కూడా ఇస్తారో పీకేస్తారో తెలియదు. క్యాంపస్కున్న ఎంట్రన్స్ గేట్లు 2. రాష్ట్రం ద్వారా ఆర్జుకటి వచ్చే బడ్జెట్ 119.6 కోట్లు. దీనిలో ప్రతి ఒక్క విద్యార్థికి వచ్చే స్కాలర్షిప్ 40,000 రూపాయలు. సంవత్సరం నెలకి 6 అసైన్మెంట్లు, 2 స్లిప్ టెస్టులు, 1 మంత్లీ టెస్ట్. చాలా ఇంకేమైనా కావాలా?